అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన బిడ్డని మనం ఇంటెలిజెన్స్‌గా తయారు చేయడం ఎట్లా? అనే దాని గురించి ఇప్పుడు ఈరోజు చూడబోతున్నాం. మన ఉద్దేశం ఏందంటే, ప్రతి తల్లి కూడా మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలతో సంతోషంగా ఉండాలి అనేది. సో, దీంట్లో తెలివితేటల్ని బిడ్డల్ని ప్రెగ్నెన్సీ నుంచే మనం ఎట్లా తీర్చిదిద్దుకోవచ్చు అనే దాని గురించి మనం ఈరోజు చూడబోతున్నాము. ఇది తెలుసుకోవడం, తర్వాత ఆ సంకల్పం తల్లికి, ఆ ఇష్టం, తర్వాత పక్క నుండి అమ్మ, నాన్న, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా కూడా ఇది అందరికీ కావాలి. నేనేంటంటే ఆ తల్లి ఒక్కటే కాదు, అందరికీ అది ఆ ఒక బాధ్యత ఫీల్ అయిపోవాలి. ఆ బిడ్డ తెలివితేటలు, ఆ బిడ్డ ఒక బిహేవియర్లో మన కాంట్రిబ్యూషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఏ బిడ్డ అయినా కూడా నువ్వు మంచిగా ఉంటావు, మంచిగా రావాలి అని చెప్పొద్దు. నువ్వు మంచిగా ఉంటావు, గాడ్ బ్లెస్ యూ, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు, మంచి తెలివితేటలతో ఉంటావు, ఆ సంతోషం అనేది వార్త మాత్రం కంపల్సరీ చెప్తాం. ఎందుకంటే సంతోషంగా ఉంటే అన్ని పనులు బాగా జరిగిపోతుంది. తెలివితేటలు ఎంత ఉన్నా కూడా అది అన్ని వేళల్లో సక్సెస్ని తీసుకురాదు. ఒక్కొక్కసారి మనం దిగులు పడిపోతాం కూడా. అందుకనే ఆ సంతోషం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తెలివితేటలు అనేది ఎప్పుడు ఎట్లా వస్తుంది అంటే, బ్రెయిన్ బిడ్డకి డెవలప్ అవుతుంది. ఇది బాగా గమనిస్తుంది. 9 monthsలో బేబీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఇది 6 weeks అంటే బేబీయే ఒక బీన్స్ గింజ అంతా ఉంటుంది. అప్పటి నుంచి మనకి ఈ బ్రెయిన్ ఫస్ట్ చిన్న చిన్న సెల్స్గా డెవలప్ అవుతుంది. తర్వాత ఈ సెకండ్ ట్రైమిస్టర్ అంటాం, అప్పుడు ఇది కొంచెం డిఫరెన్షియేట్ అవుతుంది. మూడో ట్రైమిస్టర్ అంటే 7th month నుంచి బేబీకి ఈ అన్ని సెన్సెస్ 7th monthలో 28 weeksలో డెవలప్ అయిపోతుంది. చూపు, తర్వాత స్పర్శ, స్మెల్ చేయడం, టేస్ట్ చేయడం, ఇవి అన్నీ బాగా డెవలప్ అవుతుంది. దాంట్లో ఈ టచ్, హియరింగ్, వినికిడి, వినడం, పర్సన్ తెలుసుకోవడం, ఇది రెండు మాత్రం బేబీకి బాగా డెవలప్ అయి ఉంటుంది. అందుకని బేబీతో మాట్లాడేటప్పుడు బేబీ తిరిగి మాట్లాడుతుంది ఎట్లా, దాని యొక్క మూమెంట్ ద్వారా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అందరూ మాట్లాడుతూనే ఉంటాం, కానీ ఏమనుకుంటాం బేబీకి తెలుస్తుందో ఏమో, కానీ మనం బేబీతో, అందుకనే బేబీతో ఆ బాండింగ్ ఏర్పరచుకోవడం టాక్ టు బేబీ అంటాం. అంటే బేబీ తిరిగి సమాధానం చెప్తుంది తన యొక్క కదలికల ద్వారా. అది మనం బాగా గమనిస్తే బేబీ సంతోషంగా ఉండేటప్పుడు ఒక రకం మూమెంట్, ఇష్టం లేనప్పుడు ఒక రకంగా మూమెంట్, భయపడినప్పుడు ఒక రకంగా మూమెంట్ ఉంటుంది. అది మనం గమనిస్తూ ఉంటే ఆ బేబీ మనతో మాట్లాడినట్టే మనం ఫీల్ అయిపోతాం. పొట్టని టచ్ చేసి మాట్లాడేటప్పుడు బేబీకి బాగా అర్థమవుతుంది. బేబీ వినగలుగుతుంది బాగా. ఎందువల్ల వినగలుగుతుంది అంటే, బేబీ యొక్క స్కిన్ అంతా కూడా ఈ చెవిలో వినుకుడే ఆర్గన్ ఆఫ్ కార్టీ, సెల్స్ ఆఫ్ కార్టీ అంటారు, అదంతా స్కిన్లో ఉంటుంది బేబీకి. అందువల్ల అది దానికి వినడం అనేది బాగా ఇంప్రూవ్ అయి ఉంటుంది, బేబీకి బాగా డెవలప్ అయి ఉంటుంది. అందువల్ల పొట్టని టచ్ చేసి మాట్లాడే కొంతమంది అంటారు, అది ఎక్కడ వాళ్ళ ఒక అమ్మాయి చెప్పేది, ఎక్కడ వాళ్ళ హస్బెండ్ చేయి పెడితే అక్కడ మూమెంట్ చేస్తాడు, అక్కడ వచ్చేస్తుంది బేబీ అని చెప్పేసేసి. అట్లా టచ్కి కూడా బేబీ బాగా రెస్పాన్స్ ఇస్తుంది. ఈ 5 సెన్సెస్తో పాటే ఈ 28 weeksలో బేబీకి లెర్నింగ్, నేర్చుకోవడం అలవాటు అవుతుంది. ఎందుకంటే మెయిన్గా ఈ సెన్స్ ఆఫ్ హియరింగ్ ఉంటుంది కాబట్టి. రెండోది మెమరీ ట్రాక్స్, అంటే జ్ఞాపక శక్తి, ఇది ఉండే ట్రాక్స్ కూడా అప్పుడు స్టార్ట్ అవుతుంది. అందుకనే 7th month నుంచి బేబీ నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం కూడా బాగా డెవలప్ అవుతుంది. దాన్ని మనం తెలుసుకునేటప్పుడు మనం దానికి తగ్గట్టు మనం ఆలోచనలు, మన యాక్టివిటీస్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత బేబీ యొక్క ఎక్స్పీరియన్సెస్, అది ఎంతలో ఫీల్ అవుతుంది, బేబీ సంతోషంగా ఉందా, బేబీ దిగులుతో ఉందా, బేబీ కూడా ఫీలింగ్స్ బాగా ఉంటుందన్నమాట. సంతోషంగా ఉన్నప్పుడు లేదా దిగులు పడుతూ ఉన్నప్పుడు
ఆ బ్రెయిన్ యొక్క సైజు, షేప్, ఫ్యూచర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బ్రెయిన్, ఇవి అన్నీ కూడా ఆ లాస్ట్ మంత్ ఈ 2-3 మంత్స్లో, తర్వాత ఫస్ట్ 3 to 6 years వరకు ఆ బేబీకి అది లైఫ్ లాంగ్ బేబీ ఉండే ఆ పర్సనాలిటీ కానీ ఇంటెలిజెన్స్ కానీ షేప్ అవుతుంది. అందుకనే మనం ప్రెగ్నెన్సీలోనే ఇది తెలుసుకునేటప్పుడు మనం అది చేస్తుంటాము. సో దీంట్లో ఈ బ్రెయిన్ సెల్ ఎట్లా ఉంటుంది, ఇది ఒక బ్రెయిన్ సెల్. దీనికి ఇది యాక్సాన్ అని, ఇది టెయిల్, ఇది డెండ్రైట్స్ అని ఉంటుంది. బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. ఇది ఇక్కడ నుంచి కండక్ట్ చేసి, ఇది సినాప్సెస్ అంటారు, పక్కన సెల్స్తో కాంటాక్ట్ చేస్తుంది. ఇది ఒక సెల్ పక్కన ఉండే సెల్స్తో బాగా ఇట్లా అల్లుకొని పోయినట్టు ఉంటుంది ఇదంతా సెల్స్. సో ఎంతకెంత ఈ సెల్స్ ఒకటికొకటి కనెక్ట్ అవుతుంటుందో దాన్ని వైరింగ్ అంటారు. ఫస్ట్ మనం ఒక ఆలోచిస్తే ఒక సెల్ ఇంకొక సెల్తో కనెక్ట్ అవుతుంటుంది. ఈ ఆలోచన గట్టి పడే కొద్దీ దాన్ని గట్టిగా అయిపోతుంది, దాన్ని వైరింగ్ అని చెప్తారు. సో మన థాట్ స్ట్రాంగ్గా ఉండేదానికి ఈ కనెక్షన్సే చాలా ఇంపార్టెంట్. పుట్టినప్పుడు బ్రెయిన్లో 100 బిలియన్ సెల్స్ ఉంటుంది. పుట్టినప్పుడు మనకి ఆ పెద్దవాళ్ళ కంటే 1/3 బ్రెయిన్ సైజ్ ఉంటుంది. 2 yearsలో అది వచ్చి 80% ఆఫ్ అడల్ట్ సైజ్ వచ్చేస్తుంది. దాని తర్వాత వచ్చి ఇంకా మెల్లగా ప్రీ స్కూల్లో ఒక 6 to 10 years, 6 yearsకి అంతా కూడా స్లోగా అడల్ట్ బ్రెయిన్ సైజ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే పుట్టినప్పుడు సెల్స్ ఈ ఫస్ట్ ఈ 6 years లోపల ఈ కనెక్షన్స్ బాగా ఫామ్ అవుతుంది. పుట్టిన తర్వాత ఇదే ఎక్కువ డెవలప్ అవుతుంది. దీనివల్లనే బ్రెయిన్ పని చేసే తీరు ఇంప్రూవ్ అవుతుంది. అంటే నర్వ్ సెల్ కనెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వాలి. దీనిని మనం ఎట్లా ఉంటుందంటే పుట్టినప్పుడు ఒక సెల్కి 2500 కనెక్షన్స్ ఉంటుంది. అదే ఒక 6 years అట్లా 3 to 6 years వచ్చినప్పుడు 15,000 కనెక్షన్స్ ఉంటుందన్నమాట. ఇది ఎట్లా ఉంటుందంటే మనం దీన్ని ఎక్కువ యూజ్ చేసేటప్పుడు అటువంటి ఆలోచనలు అటువంటిది ఉన్నప్పుడు ఇది వైరింగ్ బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ప్రేమతో ఇష్టంగా మనం వేరే వాళ్ళతో మాట్లాడడం, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఇది కొత్త కనెక్షన్స్ బాగా ఉంటుంది, ఉండేది స్ట్రాంగ్గా వచ్చేస్తుంది. సో ఇది మనం తెలుసుకోవాలి. బ్రెయిన్ ఫంక్షన్కి ఈ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఎమోషన్ అనేది మనం ఇష్టంగా ప్రేమగా చేసినప్పుడు ఈ వైరింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అదొకటి. రెండోది, మనం ఎప్పుడు ఆలోచనలు ఎక్కువ చేయకుండా ఉంటామో అప్పుడు ఈ సెల్స్ ఏమవుతుంది, ఈ కనెక్షన్స్ స్లోగా తగ్గిపోతుంది. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. యూజ్ చేస్తే ఉంటుంది, లూజ్ లేకపోతే అది ఏం చేస్తుంది, డిలీట్ అయిపోతుంది మనకి. ఇంకో టెన్షన్ పడినప్పుడు తల్లి కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా ఈ కనెక్షన్స్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఇది మనం ప్రాక్టికల్గా చూస్తాం. సో ఈ పాయింటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కనెక్షన్స్, ఈ వైరింగ్ బాగా జరగాలి అంటే ఎక్కువగా ఆ సంతోషమైన ఎక్స్పీరియన్స్ బిడ్డ ఉండాలి. అంటే తల్లి సంతోషంగా ఉండాలి. నలుగురితో బాగా ఉన్నప్పుడు, వేరే వాళ్ళతో ఉన్నప్పుడు వైరింగ్ అనేది బాగా జరుగుతుంది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఈ థాట్ ప్రాసెస్ ఎట్లా ఫామ్ అవుతుంది అని చెప్తే, వర్డ్స్, మన పదాలు, మాటలు, ఈ మాటలు మనం మాట్లాడేటప్పుడు కానీ లేదంటే మనం చదివేటప్పుడు కానీ ఆ మాటలు ఆ ఆలోచన విధానాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, థింకింగ్ ప్రాసెస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అందువల్ల మనం పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం బిడ్డతో మాట్లాడుకోవడం, మన పక్కన మనం వేరే వాళ్ళతో మాట్లాడడం, వేరే వాళ్ళు మనతో మాట్లాడడం, ఇది బాగా ఉన్నప్పుడు ఆ థింకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఈ వైరింగ్ బాగా అవుతుంది. మనకి స్ట్రాంగ్ థింకింగ్ ఉంటుంది, బిలీఫ్ స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మనం పని చేస్తున్నప్పుడు ఆ మంచి రిజల్ట్ మనం చూడగలుగుతాం. సో కాబట్టి మనం థింకింగ్ స్టిమ్యులేట్ అయ్యేదానికి మనకి వర్డ్స్ అవసరం. అందువల్ల మనం ఎక్కువగా మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది తల్లులు చూస్తాం, తను మాట్లాడదు, ఎవరు మాట్లాడదు. అట్లా ఉన్నప్పుడు ఆ బేబీకి కూడా మాటల్లో ఉంది,
తక్కువగా ఉంటుంది. టాక్ టు బేబీ చేసేవాళ్ళు, తర్వాత బిడ్డతో బాగా ఉన్నవాళ్ళు, బిడ్డతో ఆ సాంగ్ బాగా పాడి, ఆ బిడ్డతో బాగా మాట్లాడడం అట్లా ఉండేవాళ్ళకి మాటలు త్వరగా వచ్చేస్తుంది. సో ఇది పుట్టినప్పుడు సెల్స్ ఉంటాయి. చిన్నప్పుడు ఈ కనెక్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత పెద్దగా అయ్యే కొద్దీ కనెక్షన్స్ కొద్ది తగ్గుతుంది, కానీ వైరింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది మనం బాగా తెలుసుకోవాలి. దీన్నే న్యూరల్ ప్రూనింగ్ అంటారు. అవసరం లేనిది అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఈ వైరింగ్ని తర్వాత కూడా మార్చుకోవచ్చు. కానీ ఈ వైరింగ్ చిన్నప్పుడే ఈ 3 to 6 ఇయర్స్లోనే, ప్రెగ్నెన్సీ అండ్ 3 to 6 ఇయర్స్లో ఈ వైరింగ్ స్ట్రాంగ్గా ఏర్పడిపోతే మనకి పర్సనాలిటీ ప్లస్ ఇంటెలిజెన్స్ రెండు కూడా ఈ టైంలో మనం చేసుకోవచ్చు. దీంట్లో మాట్లాడడం బిడ్డతో, తర్వాత సాంగ్, ఇది రెండు మనకి బాగా ఈ వైరింగ్కి హెల్ప్ చేస్తుంది. సో దీని ఎఫెక్ట్ ఏంటంటే చాలా కాలం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సంతోషంగా ఉన్నప్పుడు ఆ మెమరీ చాలా కాలం, ఒక్కొక్కసారి లైఫ్ టైం కూడా ఉంటుంది అండి. అదే బాధ అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు అది తక్కువగా ఉంటుంది. దీనికి ఏంటంటే ఈ అనాథ ఆశ్రమంలో ఆ పిల్లలకి ఊరికే భోజనం వరకు పెట్టారు వాళ్ళు. ఆ బిడ్డలతో మాట్లాడటంలా ఆ బిడ్డలకి ఎదుగుదల వచ్చింది, కానీ మాటలు సరిగా రావడం, తెలివితేటలు తక్కువగా ఉంది. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్డ్స్, లాంగ్వేజ్. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు లాంగ్వేజ్ కూడా వాళ్ళకి పికప్ చేసుకుంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో ఆ ఫస్ట్ 6 ఇయర్స్లో వాళ్ళు చాలా లాంగ్వేజెస్, 4-5 లాంగ్వేజెస్ అంటే ఈజీగా నేర్చుకుంటారు, కన్ఫ్యూషన్ లేకుండా నేర్చుకుంటారు. ఒక ఆయన చెప్పారు, వాళ్ళు అమ్మ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పక్కింట్లో హిందీ మాట్లాడేవారు. కాబట్టి మామె మాట్లాడుతుంది, అది విని అంతవరకే తెలుసు. కానీ ఈయనకి పెద్దగా అయిన తర్వాత తెలియకుండా హిందీ ఈజీగా వచ్చేసేది. సో ఇట్లనే వాళ్ళు వేరే దగ్గర కూడా చూసారు. ఆ ఫ్రెంచ్ కపుల్ వాళ్ళు వేరే పిల్లలు ఉన్నారు, వాళ్ళకు 3, ఇది లాస్ట్ బిడ్డ. ఇంట్లో ఫ్రెంచే మాట్లాడతారు, కానీ 4వ బిడ్డ మాత్రం ఇంగ్లీషే ఎక్కువ మాట్లాడేది. ఇంగ్లీష్ బాగా అలవాటు. ఏంటంటే ఆమె ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక గార్మెంట్ కంపెనీ, ఎక్స్పోర్ట్ గార్మెంట్ కంపెనీ, అక్కడ ఇంగ్లీషే మాట్లాడాలి మార్నింగ్ టు ఈవినింగ్. సో ఆ వాతావరణంలో ఉండి ఆ బిడ్డకి ఇంగ్లీష్ అనేది బాగా వచ్చేసింది. అట్లా లాంగ్వేజ్ అనేది బిడ్డకి ఈజీ ఈ టైంలో. కాబట్టి మనం ఇష్టంగా ఆ లాంగ్వేజ్ అనేది మనం చెప్పుకునేటప్పుడు తనకు ఇది చేసి ఇష్టంగా ఉన్నప్పుడు ఈజీగా గుర్తు ఉంటుంది. దీంట్లో ఏంటంటే వర్డ్స్ మనం బాగా మాట్లాడేటప్పుడు బేబీ ఎట్లా ఉంటుంది వర్డ్ పవర్ అంటే, ఫస్ట్ ఒక 3 monthsలో ఏంటంటే అర్థం చేసుకుంటా 55 వర్డ్స్ అర్థం చేసుకుంటే 1 or 2 మాట్లాడతారు. 16 months ఉన్నప్పుడు వాళ్ళకు 170 వర్డ్స్ అర్థం చేసుకునేది. మనం మామూలుగా మాట్లాడేటప్పుడు అర్థం చేసుకుంటే వాళ్ళు 25 పలుకుతారు. అదే 18 months అయినప్పుడు వాళ్ళకి 200 వర్డ్స్ తెలిసినప్పుడు 50 వర్డ్సే చెప్తారు. 2 years అయిపోతే వాళ్ళకి 1000 వర్డ్స్ అర్థం చేసుకుంటారు, కానీ వాళ్ళు 200 మాట్లాడగలుగుతారు. ఇది మనం మామూలుగా ఉంటే, ఇది మనం కాన్షియస్గా అదే పనిగా ఇప్పుడు మనం ఎంత మాట్లాడతామో, ఎంత ఇష్టంగా మాట్లాడతామో, ఎంత ఇష్టంగా మ్యూజిక్ వింటామో, ఇవి అన్నీ బాగా చేసినప్పుడు బేబీకి తొందరగా ఇంత టైం కూడా అవ్వాల్సిన అవసరం లేదు. తొందరగా మాటలతో పాటు స్పష్టత కూడా బాగా వచ్చేస్తుంది అన్నమాట. ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ వచ్చిన తర్వాత బేబీకి ఎట్లా కమ్యూనికేషన్ అంటే, బేబీని టచ్ చేయడం, ఎత్తుకోవడం, ఊపడం, తర్వాత పాటలు పాడడం, ఇవి అన్నీ చేసినప్పుడు ఆ బేబీస్ దాన్ని అర్థం చేసుకుంటారు. ఇది ఏంటంటే సంతోషంగా, ఎమోషనల్గా సెక్యూర్ ఫీల్ అవుతారు. ఈ 2 విషయాలు ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ హెల్ప్ చేసేది. ఒకటి మనం మాట్లాడడం, రెండోది మనం పాడడం. మాట్లాడడం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి బేబీ ఈజీగా అంటే మనం క్యాజువల్ కాన్వర్సేషన్ అదే చూసాము ఒకటి. రెండోది సాంగ్ పాడడం, రైమ్స్ పాడడం, స్టోరీ చెప్పడం, చదవడం గట్టిగా, ఇవి అన్నీ మనం చెప్పుకునే కొద్దీ అప్పుడు ఆ బిడ్డకి అది బాగా అలవాటైపోతుంది.
ఆ లాంగ్వేజ్ కూడా ఈజీగా నేర్చుకోగలుగుతుంది. తర్వాత మ్యూజిక్ ఉన్నప్పుడు పాటలు, అందుకనే ప్రెగ్నెన్సీలో పాట వినమంటున్నాం. డెలివరీ అయిన తర్వాత కూడా ఆ సాంగ్ అనేది, ఆ మ్యూజిక్ కంటిన్యూ చేసేటప్పుడు మ్యూజిక్ బాగా అలవాటైన వాళ్ళకి ఏంటంటే 5 times మోర్ ఈ కనెక్షన్స్ బాగుంటుంది. 11 పాయింట్స్ ఐక్యూ పాయింట్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ పిల్లలకి మ్యూజిక్ మాట్లాడడం ఇది చేసినప్పుడు ఈ మ్యాథ్స్ కూడా, లాంగ్వేజ్తో పాటు మ్యాథ్స్ కూడా బాగా, ఈ పజిల్స్ బాగా చేయడం ఇటువంటిది మ్యాథ్స్ కూడా బాగా వస్తుంది అని చెప్పేసి. మెయిన్గా పుట్టిన తర్వాత పిల్లలకి ఈ టీవీలు, సెల్ ఫోన్ అలవాటు బాగా తగ్గించేసేయడం. ఎందుకంటే వాళ్ళకి వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ అప్పుడు తగ్గిపోతుంది. సెల్ ఫోన్ రేడియేషన్ కూడా మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే ప్యాకెట్లో అమ్మే ఫాస్ట్ ఫుడ్ ఇస్తారు, ఈ చిప్స్ అటువంటిది. అది మెయిన్ ఏంటంటే దాంట్లో కలర్, ప్రిజర్వేటివ్, అది ADHD అనే ఒక ప్రాబ్లం, కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదన్నమాట. అందుకనే ఆ పిల్లలకి అటువంటిది మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. దీంట్లో తల్లి టెన్షన్ పడుతూ ఉంటే ఇందాక అనుకున్నాం కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది జరుగుతుంది. ఒకటి, బిడ్డకి కూడా అదే బాధపడే మనస్తత్వం, ఆ టెన్షన్ బిడ్డకి కూడా పోతుంది. ఆ పర్సనాలిటీనే అట్లా తయారవుతుంది. దాంతోపాటే వాళ్ళకి లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్ కూడా తగ్గుతుందన్నమాట. ఎందుకంటే ఆ ఇంటర్ కనెక్షన్స్ అనేది సరిగ్గా డెవలప్ కాదు. పుట్టిన తర్వాత స్టడీస్లో ఏం చెప్తున్నారు, ఆ పిల్లలు వెయిట్ తక్కువగా ఉంటారు, ఊరికే ఏడుస్తారు, అట్లా ఉంటారనమాట. సో అది మనం తెలుసుకొని అట్లాంటిది, ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ తర్వాత కొన్ని టెన్షన్ మనం వదిలిపెట్టేస్తాం, కానీ బిడ్డకి అది అలవాటు అయిపోతుంది, ఆ పర్సనాలిటీ అయిపోతుంది. బాగా గమనించండి. ఇంటెలిజెన్స్తో పాటే వాళ్ళు సంతోషంగా ఉంటున్నారా, దిగులుతో ఉంటున్నారా, కాన్ఫిడెంట్గా ఉన్నారా, ఇవి పర్సనాలిటీ కూడా దాంతో లింక్ అవుతుంది. ఎందుకంటే మన ఎమోషన్స్ వల్లనే ఆ కనెక్షన్స్ ఫామ్ అవుతుంది. కనెక్షన్స్ స్ట్రాంగ్ అయ్యి వైరింగ్ అయినప్పుడే మనకి ఇంటెలిజెన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో అది మైక్రోస్కోపిక్ లెవెల్లో బ్రెయిన్లో ఈ ఏరియానే లింబిక్ సిస్టమ్ అంటారు. దీంట్లో ఏంటంటే వాళ్ళకి ఎమోషన్స్, మన ఫీలింగ్స్, మన భావాలు, ఇది ఉండే మెమరీ అన్నీ ఇక్కడ లింబిక్ సిస్టమ్. ఇది ఫీలింగ్స్, దీన్ని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. ఇక్కడ మనం ఆలోచించే ప్రదేశం, రైటా తప్ప. సో ఇది దీనికి కూడా మధ్యలో కనెక్టింగ్ ఫైబర్స్ కూడా ఉంటుంది. సో దీని ఈక్యూ అంటారు, ఎమోషనల్ కోషెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇది మనం జనరల్ ఇంటెలిజెన్స్, తెలివితేటలు. మనం ఇప్పుడు బాగా తెలుసుకోవాల్సింది, ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత చాలామంది ఏం చెప్తున్నారు, మనం ఇంటెలిజెన్స్ ఒకటే సరిపోదు, ఇంటెలిజెన్స్ ఉంటే సక్సెస్ అయినా కూడా మనం సంతోషంగా ఉండాల్సిన అవసరం. బాగా సక్సెస్ఫుల్గా ఇంటెలిజెంట్గా ఉండే వాళ్ళు కూడా లైఫ్లో అంత సక్సెస్ ఉండట్లేదు. అదే సుమారైన తెలివితేటలు ఉంటే కూడా ఎమోషనల్ కోషెంట్, ఈక్యూ ఎక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళు కొంతనే స్కూల్ నుంచి అదే అయిపోయింటారు, కాలేజ్ డ్రాప్ అవుట్స్ ఉంటారు, కానీ వాళ్ళు చాలామంది మనుషుల్ని పెట్టుకొని పని చేపించి సక్సెస్ అవుతారు బిజినెస్లో. అట్లా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనేటప్పుడు మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి కావాలి. ఈ ఇంటెలిజెన్స్ ఉంటే ఒక్కొక్కసారి బాగా చేస్తుంటారు, ఏదో కొద్దిగా మార్క్ తక్కువ ఉంటుంది, చాలామంది పిల్లలు అప్సెట్ అయిపోవడం చిన్న విషయాల కంటే. అది ఇప్పుడు బాగా చూస్తున్నాం. అది లేకుండా ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటే మనకేమవుతుంది, ఆ కనెక్షన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఇంటెలిజెన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇది బాగా ఉండి ఇది తక్కువగా ఉంటే అప్పుడు మనం ఒకటి హ్యాపీగా ఉండలేము, ఈజీగా డిప్రెషన్కి గురి అయిపోతాం. అందువల్ల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అది కూడా మనం ప్రెగ్నెన్సీ ఈ 3 to 6 years మనం ఆ ఫౌండేషన్ వేసేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళకి అది ఈజీగా అవుతుంది.
సో దానికి ఎట్లా చేయాలి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళకి ఎట్లా ఉండాలి? వాళ్ళకి క్రియేటివిటీ ఉండాలి. కొత్త కొత్తగా చేయడం. తర్వాత ఒక పని కొంత సరిగ్గా రావట్లేదు. దాన్ని ఎట్లయినా పట్టుదలగా ఉండి సాధించడం. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్తారు, నాకు తెలివితేటలు ఎక్కువ కాదు, కానీ ఒక ప్రాబ్లం వస్తే అది వదిలిపెట్టకుండా దాన్ని అట్లనే ఉండి దాన్ని ఫినిష్ చేస్తాను. చిన్నప్పుడు ఆయన స్కూల్లో వేసినప్పుడు స్కూల్ టీచర్స్ చెప్తారు, ఈయన ఏం పెద్ద ఇది లేదు, ఈయన స్కూల్ నుంచి తీసేసేయండి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆయనకు వయలిన్ కొనిచ్చి ఆ వయలిన్ మీద ఆయనకు బాగా ఇంట్రెస్ట్ వచ్చి బాగా ఇంప్రూవ్ అయినారు. పెద్దగా అయిన తర్వాత కూడా ఆయనకి ఏమైనా ఒక సమస్య వచ్చింది, ఫిజిక్స్లో కొన్ని ఇది ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే వయలిన్ మీద కూర్చుంటారంట. ఆ మనసు బాగా ప్రశాంతమై సంతోషమై ఒక మెడిటేటివ్ స్టేట్ పోయినప్పుడు అప్పుడు ఆయనకి దీనికి ఆన్సర్స్ కూడా ఆయనకి దొరుకుతుంది. అందుకని ఆయన ఏం చెప్తారు, ఒక ప్రాబ్లం రాలేదంటే దాన్ని వదిలిపెట్టద్దు, దాన్ని మనం పట్టుదలతో అది సాధించాలి. ఇమోషన్గా ఇది మనం ముందు నుంచి ఆ బిడ్డకి మనం కొంచెం చెప్పిచ్చేసేస్తే తర్వాత వాళ్ళకి అది ఈజీ అవుతుంది. మూడోది ఇంపార్టెంట్ అన్నిటికంటే ఏం చెప్తున్నారు, ఫ్లెక్సిబిలిటీ, అడ్జస్ట్ అవ్వడం. చాలాసార్లు ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్దవాళ్ళలో పిల్లల్లో అడ్జస్ట్ అవ్వరు. అదే పాతకాలంలో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, ఇరు పొరుగులు అందరితో ఉండేది, ఈ జడ్జ్మెంట్ లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు, ఈజీగా అడాప్ట్ అయిపోతాం. తర్వాత కంట్రోల్, సెల్ఫ్ని మనం కంట్రోల్ చేసుకోవడం. సో ఇవి అన్నీ మనం చిన్నప్పుడే మనం వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు, ఇది ఎట్లా ఇస్తామంటే బిడ్డ గురించి అర్థం చేసుకోమంటున్నారు. వాళ్ళకి ఏం కావాలి, ఏ పరిస్థితిలో వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళు బయట ప్రపంచాన్ని గురించి ఎటువంటి పర్సెప్షన్ ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది మనం తెలుసుకొని వాళ్ళకి కూడా ఏం చేయాలంటే స్టోరీస్, వాళ్ళ పిల్లలకి చెప్పేటప్పుడు స్టోరీస్ చెప్పడం. చిన్న చిన్న విషయమైనా ఒక చిన్న లైన్ అయినా అది ఒక చిన్న స్టోరీ లాగా చెప్పడం. వాళ్ళకి దీని గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ గెస్ ఏమవుతుందని, ఇటువంటిది వాళ్ళని కొంచెం స్టిమ్యులేట్ చేయడం ఆలోచించేదానికి. తర్వాత వాళ్ళ ఫీలింగ్స్, నాకు బాధ వస్తుంది, నాకు కోపం వస్తుంది అంటారు. బాధ అంటే ఎట్లా ఫీల్ అవుతున్నావు, కోపం ఎట్లా ఫీల్ అవుతున్నావు, ఎందుకు ఫీల్ అవుతున్నావు, ఆ ఫీలింగ్ని డిస్క్రైబ్ చేయడం వాళ్ళని చిన్నప్పటి నుంచే కొంత అట్లా. తర్వాత వాళ్ళని కొద్దిగా బయటకు పోయి రమ్మనడం, ఎవరైనా అంటే ఎక్స్ప్లోర్ చేయడం. చిన్న విషయమైనా దాన్ని ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది, బయట పోతే ఎట్లా ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయడం. తర్వాత వాళ్ళకు ఒక రొటీన్ ఎస్టాబ్లిష్ చేయడం, ఈ టైంలో ఇది చేయాలి. ఇటువంటిదంతా మనం చెప్పి వాళ్ళకి చేసుకునేటప్పుడు తర్వాత ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, అది మనం గమనించి వాళ్ళతో ఆ ర్యాపో బిల్డప్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అందుకని మనం అందరూ ఒకటిగా రావాలి. ఒక్కొక్క ఫ్యామిలీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని చేసినప్పుడు ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రైజ్. ఒక చైల్డ్, ఒక బిడ్డని పెంచడానికి ఒక విలేజ్ అవసరం. అంటే విలేజ్ అంటే ఒక చాలా మంది అవసరం అనే దానికి. అంటే హిలరీ క్లింటన్ అనే ఆమె ఈ పేరు మీద ఒక బుక్ రాసింది. ఎందుకంటే ఆమె చెప్తారా, చిల్డ్రనే ఎక్కువ మనకి అవసరం, మంచి బిడ్డలు మనకు అవసరం. మనకు ఉండే బ్యాంక్ అకౌంట్స్ కంటే కూడా, మనం పోయే కార్లు, మనకు ఉండే ఆస్తులు, వీటికన్నిటికంటే కూడా బిడ్డలు చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటే మనకి డయట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. ఎందుకంటే ఈ 9 monthsలో ఆ బ్రెయిన్ సెల్స్ బాగా డెవలప్ అయిపోవాలి. సో దానికి మనకి కావాల్సింది omega-3 ఫ్యాటీ యాసిడ్, బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఇ అవసరం అవుతుంది. తర్వాత ఐరన్, అయోడిన్, జింక్, సెలీనియం ఇటువంటిది మనకి కావాల్సి వస్తుంది. దీనికోసమే మనం డయట్లో ఏమేమి చేయాలి అంటే ఆకుకూరలు కంపల్సరీ, డైలీ అని చెప్పను, అట్లీస్ట్ రోజు మార్చి రోజైనా ఆకుకూరలు తీసుకోవాలి. కానీ ఇది తీసుకునేటప్పుడు ఆ బిడ్డకి ఇది విటమిన్ ఏ, కంటి చూపుకి కూడా చాలా మంచిది. తర్వాత వెజిటబుల్స్, అన్ని వెజిటబుల్స్ తీసుకోండి, ఇది ఒకటే అదొకటే కాదు, అన్నీ మంచిది. బ్రొకోలీలో డిహెచ్ఏ ఎక్కువగా ఉంటుంది.
తర్వాత గింజలు, పప్పు ధాన్యాలు అది ఇంపార్టెంట్. డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, వాల్నట్, వేరుశెనగపప్పు. ఈ ఇజ్రాయెల్ అనే కంట్రీలో చాలా ఎక్కువ మనకి నోబెల్ ప్రైజ్ తీసుకునే వాళ్ళలో ఒక 122% ఆ దేశం. చిన్న దేశమే. బిజినెస్లో వాళ్ళే ఎక్కువ సక్సెస్ అవుతారు. సైంటిస్టులే ఎక్కువ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వగానే ఆ తల్లి ఈ గిటార్ వాళ్ళు చేస్తారు, ఈ పజిల్స్ చేస్తారు మ్యాథ్స్ కోసం అని. తర్వాత ఫిష్, బాదం పప్పు, డేట్స్ ఇవి రెగ్యులర్గా తీసుకుంటారు. బిడ్డలకి కూడా అక్కడ దేశంలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉంది అంటే అక్కడ ఎవరు స్మోక్ చేయకూడదు. స్మోక్ చేస్తే ఇంటికి రానివారు. స్మోకింగ్ ఉంటే దానివల్ల బేబీ బ్రెయిన్ ఎక్స్పోజ్ అయిన ప్యాసివ్ స్మోకింగ్ కూడా అంత ఇది ఉంది అని వాళ్ళు వచ్చి అలౌ చేయరు. అంత బాగా వాళ్ళు కల్చర్లోనే తీసుకొని వచ్చేసారు. బిడ్డకు కూడా చిన్నప్పటి నుంచే వయలిన్ ఆర్ గిటార్ నేర్పించేసేస్తారంట. సో అందుకని ఓట్స్, మిల్క్ ఖచ్చితంగా, పెరుగు 2, ఎగ్, ఫిష్ మంచిది. తర్వాత ఫ్రూట్స్లో వచ్చి ఆరెంజ్, యాపిల్, పొమగ్రానైట్, అవకాడో దొరికితే జ్యూస్గా తీసుకున్నాం. సో ఇది మనం చేసుకోవాలి. ఇందాక అనుకున్నాం కలరింగ్ అండ్ ప్రిజర్వేటివ్ ఉండేది మాత్రం దయచేసి తీసుకుపోకండి. బేబీకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ADHD. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెల్విలీ అని ఏం చెప్తున్నారు. మనం ఒంటరిగా మనం విడిగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను నా అపార్ట్మెంట్లో ఉంటున్నాను, వేరే వాళ్ళతో సంబంధం లేదు చాలా మందితో థౌజండ్స్ ఆఫ్ అదే చిన్న చిన్న నూలు పోగులాగా మనం కనెక్ట్ అయ్యి ఉన్నాము. కాబట్టి మనం దాన్ని బట్టి వేరే వాళ్ళతో ఎట్లా ఉంటున్నామో దాన్ని బట్టి మన ఒక యాక్షన్ చేస్తే దానికి మళ్ళీ తిరిగి రెస్పాన్స్ అనేది మనకి రిజల్ట్గా వస్తుంది. అందుకనే మనం ఏదో నేను నా బిడ్డ అని ఉండకుండా ఎక్కడ పక్కన బిడ్డ ఉన్నారు ఎవరు వాళ్ళని పలకరించడం. ఎందుకంటే చిన్నప్పుడే ఆ బిడ్డలకి ఆ ఒక భద్రతా భావం, మంచి పర్సనాలిటీని, అది ఏ బిడ్డ అయినా మనం కూడా, ఎందుకంటే ఒక బిడ్డ తయారయ్యేదానికి ఒక విలేజ్ అవసరం, అంటే చాలామంది అవసరం. మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ మన డయట్ బాగా తీసుకోవడం, పక్కన వాళ్ళతో మాట్లాడడం, మింగిల్ అయ్యేటట్టు చేయడం, ఫంక్షన్స్ ఫెస్టివల్స్ ఉంటే తీసుకుపోవడం. చాలామంది ఏమవుతుందంటే మన రిలేటివ్స్ ఎవరని కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. ఆయన చెప్తారు బిడ్డని మనం తయారు చేయడం ఎమోషనల్గా, ఇంటెలిజెంట్గా రెండిట్లో. అందువల్ల ఏ రోడ్డులో అయినా పోయేటట్టు మన బిడ్డని మనం తయారు చేసుకోవాలి. బిడ్డ కోసం రోడ్డుని కాదు మనం తయారు చేసేది అని చెప్పి, అందువల్ల అందరూ ఇది అర్థం చేసుకొని సంతోషంగా ఆ బిడ్డని మనం తీర్చిదిద్దుతాం. హెల్దీగా, హ్యాపీగా, సక్సెస్ఫుల్గా ఉంటారు అని కోరుకుంటున్నాం.